అమృత్ 2.0 ద్వారా ఒంగోలు నగర ప్రజల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ స్పష్టం చేశారు. 424.42 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 సమగ్ర తాగునీటి పథకాలకు సంబంధించి మండువవారిపాలెం డ్రీమ్ వ్యాలీ వద్ద ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్యలతో కలిసి ట్రీట్మెంట్ ప్లాంట్ను దామచల్ల భూమి పూజ చేశారు. విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానవిధి జ్ఞాన కాంతాయ కళ్యాణ నదయేజాయ సార్వభౌమాయ మంగళో శ్రీమద్ రమారమణ గోవిందో హరే ఏడుకొండలవాడ వెంకటరమణ సప్తజ సతం వో హరే ఒంగోలు నగరానికి ఎప్పటి నుండో తాగునీటి సమస్య ఉందని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. ప్రస్తుతం 3 రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతుందని, పైప్లైన్ల మరమ్మతుల సమయంలో 5 రోజులకు ఒకసారి నీటిని ఇస్తున్నారన్నారు. 2014-19 మధ్యకాలంలో తాను 190 కోట్లతో గుండ్లకమ్మ నుండి సమ్మర్ స్టోరేజ్ వరకు పైప్లైన్ వేయడం జరిగిందన్నారు. ఆ తర్వాత వచ్చిన వారు పట్టించుకోలేదన్నారు. 20 నెలల్లోపు పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత నగర ప్రజలకు ప్రతిరోజు తాగునీరు ఇస్తామని దామచల జనార్దన్ తెలిపారు. ఒంగోలు నగర ప్రజలకు ప్రతిరోజు తాగునీరు ఇవ్వాలని ఎమ్మెల్యే జనార్దన్ రావు ఎంతో పట్టుదలతో ఉన్నారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. అమృత్ 2.0 పనులు ఏడాదిలోపు పూర్తి చేయాలని మెగా కంపెనీ ప్రతినిధులను కోరారు. ఒంగోలుకు ఎప్పటి నుండో ఉన్న నీటి సమస్య అమృత్ 2.0 ద్వారా పరిష్కారం కానుండటం పట్ల ఎమ్మెల్యే విజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. కమిషనర్ వెంట కృష్ణయ్య, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనివాస్, సంజయ్, నగర పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మదన్, బొడ్డపాటి వెంకట్, కామెపల్లి శ్రీనివాసరావు, మండువవారిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు మారెల శ్రీధర్ బాబు, మాజీ సర్పంచ్ మండువ వెంకట సుబ్బయ్య, మెగా కంపెనీ ప్రతినిధులు, తెలుగు మహిళా నాయకురాలు పాల్గొన్నారు. మండువవారిపాలెంలో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచల్ల ప్రారంభించారు. అమృత్ 2.0 అనేది ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆలోచించి భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో మంచినీరు ఇవ్వాలి, శుద్ధి చేయబడిన మంచినీరు ఇవ్వాలనేది ఒక పథకం పెట్టి దానికి 60-40 అనేది ఫండ్స్ రేషియో కూడా పెట్టుకున్న తర్వాత ప్రాజెక్ట్ కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే మిగతా ఎంత ఖర్చు అవుతున్నా కూడా అంటే 424 కోట్లలో 360 కోట్ల రూపాయల ముందు శాంక్షన్ అయి ఉంటే జనరల్గా ఈ బ్యాలెన్స్ 60 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పడం అనేది మనకు ఎంతో సంతోషకరమైన విషయం. మనం మొదటిగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రతినిత్యం నీరు అనేది ఎప్పటి నుంచో కోరిక. ఈరోజు జనార్దన్ గారు అయితే అప్పటి నుంచి ఎప్పుడో కూడా మాకు ప్రతినిత్యం ఒక మాగుంట కుటుంబానికి ప్రతినిత్యం మంచినీరు ఇవ్వాలనేది ఒక ఆలోచన. ఆయన చాలా సంవత్సరాలు పట్టింది రావటం. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే 2055 సంవత్సరం వరకు నీటి ఆవశ్యకత అనేది లేనిది. ఇది చాలా ఇప్పుడే సోదరులు విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా కూడా గుండ్లకమ్మ నుంచి నీళ్లు తీసుకొచ్చి పైప్ లైన్ల ద్వారా తాగునీటి నిల్వ ట్యాంకులు కూడా 18 నిల్వ ట్యాంక్ ఈఎల్ఎస్ఆర్లు అనేది ముందు నుంచి అవి కూడా ప్రతిపాదన ముందు ఉన్న 16 కాకుండా ఈ 18 కూడా కలిపి మొత్తం 34 ట్యాంకుల్లో నీటి సప్లై అనేది కూడా పూర్తిగా రావడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం తెలుపుకుంటూ నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఒకసారి ఆలోచించింది, ఎప్పటి నుంచో మన ఒంగోలుకి తాగునీరు పెద్ద ప్రాబ్లం. 3 రోజులకు ఒకసారి ఇస్తున్నాం. 3 రోజులకి 4 రోజులకి అప్పుడప్పుడు ఎక్కడైనా కానీ పైప్ ప్రాబ్లం అయితే 4-5 రోజులు కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉండేది.
కాబట్టి మనకు ఆ రోజు ఉండే పరిస్థితిలో మనకి 14-19లో మన ప్రభుత్వం ఉండే టైంలో ఆ రోజు 190 కోట్లతోటి మన గుళ్ళకమ్మ నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పైప్ లైన్లు వేసుకున్నాం. ఆ పైప్ లైన్లో వేసుకొని ఆ రోజు అది కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏదీ లేదు. సరే, ఆ రోజుల్లో కొంతమంది అసలు జీవో ఇవ్వకుండానే జీవో ఇచ్చారని చెప్పి కూడా రోడ్ షోలు అంతా చేశారు, గడావడి చేశారు, అన్నీ చేశారు. సరే, ఇప్పుడంతా విమర్శలు ఇచ్చేది కాదు కాబట్టి, అంతగా కూటమి అంటున్నారు కాబట్టి మనం ఇప్పుడేం మాట్లాడకూడదు. కాబట్టి వాళ్ళంతా కూడా జీవో రాకుండానే చేశారు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మన లోకేష్ గారు కానీ, వీళ్ళందరూ ప్రత్యేక దృష్టి ఇచ్చి రాష్ట్రంలో అనేక ప్లేసెస్లో కూడా ఎక్కడైతే మనకి తాగునీరు సమస్యలు ఉన్నాయో దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని 50%, స్టేట్ గవర్నమెంట్ 50% రేషియో మీద దీని అమృత టూర్న్ వల్ల కూడా తీసుకొచ్చి ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశారు. ఈరోజు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు నెల్లూరు, మన ప్రకాశమే 2 జిల్లాలు కలిపి 5,000 కోట్లు మన మెగా వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చారు. మన దగ్గర కూడా వచ్చేటప్పుడు మన జిల్లాలో కూడా 4-5 నియోజకవర్గాల్లో ఇది అమృత టూర్ ఉంది. రామకృష్ణ మిషన్ ఆశ్రమం. సో బిగినింగ్ మాది, ఎండింగ్ మాది, మధ్యలో మీది. సో అందుకని మాకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒంగోలు డెవలప్మెంట్ అంతా ఫెరిఫెరీలో, ఈ లేఅవుట్లు, ఈ విలాస్ అన్నీ ఫెరిఫెరీలో ఉన్నాయి సార్. సో అందుకని ఒంగోలు కన్నా మాకు చాలా బెనిఫిట్. అందుకని ఎంపీ గారికి, ఒంగోలు ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ 424.42 కోట్లు పథకాన్ని గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేయించి టెండర్లు పిలిచి ఈరోజు భూమి పూజ చేసే దశకు వచ్చింది. ఇందులో భాగంగా మనకి 18 ఓవర్ హెడ్ ట్యాంకులు, మొత్తం టౌన్ మొత్తం కొత్త ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్న 16 ఓవర్ ట్యాంకులకు అదనంగా ఇంకో 18 ఓవర్ హెడ్ ట్యాంకులు, ఉన్న 2 WTPలకు అదనంగా ఇంకొక 3 WTPలు 35 మిలియన్ లీటర్ల సామర్థ్యం గలవి. అలాగే మనకెప్పుడో పురాతనంగా చేసుకున్న డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లు, అవి చిన్న